పైన విరక్తి వచ్చింది. ఇంకా చనిపోవాలి అని డిసైడ్ అయ్యాను. అందరికి నా పేరు ఎప్సిబా. నా ప్రాబ్లం ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెళ్లి కాకముందు నుంచే ఉన్నాయన్నమాట. అంటే 5 months ఒకసారి లేదా 4 months లేదా 3 months ఒకసారి అట్లా పీరియడ్ వచ్చేది. అదే మంచిది అనుకునేదాన్ని. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి సఫర్ అయ్యేదాన్ని. ఫీవర్ లేదా కాళ్ళు లాగడం, లేదంటే బ్యాక్ పెయిన్, లేదంటే స్టమక్ పెయిన్. అట్లా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది బాధపడేటోళ్ళు. నెల నీదే మంచిది, నెలకు రాదు అని చెప్పేసి వాళ్ళు నన్ను అనడం వల్ల నేను కూడా అదే మంచిదని ఫీల్ అయ్యేదాన్ని. కానీ పెళ్లి అయిన తర్వాత దానివల్ల చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే నాకు ఈ పిల్లలు కాలేదు తొందరగా. అప్పుడు డాక్టర్ని కలిసినాము. డాక్టర్ని కలిస్తే వాళ్ళు స్కాన్ చేసి నీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. దానికి మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ వాడినాను, కానీ నాకు రిజల్ట్ ఏం రాలేదు. ఆ బుడగలు తగ్గలేదు అనమాట. అయితే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కొన్ని రోజులకి. అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ చెప్పారు, సేమ్ మెడిసిన్ రాశారు. అదే మేము ఇంకా ఫాలో అయ్యాము. అలా 3 years గడిచిపోయింది. అయితే ఇంకా నాకు ఆ మెడిసిన్ వాడడం వల్ల చాలా లావ్ అయిపోయాను అనమాట. లావ్ అవ్వడం వల్ల నాకు బాధ అనిపించేది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ లేదా బంధువులు లావ్ అయింది, ఇంకా పిల్లలు కారు, ఇంత లావు ఉంటే పిల్లలు ఎట్లా అవుతారు అని చెప్పేసి అట్లా చుట్టుపొట్టి మాటల వల్ల చాలా ఇబ్బంది పెట్టారు. ఆ మాటల వల్ల నేను చాలా రోజు ఏడ్చేదాన్ని అనమాట. అంటే నాకు కారంగా నేను ఇంతేనా అని చెప్పేసి చాలా సఫర్ అయ్యాను. జీవితం పైన విరక్తి వచ్చింది. ఇంకా చనిపోవాలి అని డిసైడ్ అయ్యాను. ఇంకొకసారి డాక్టర్ని కలుద్దామని చెప్పేసి డాక్టర్ని కలిసినాను. అప్పుడు పీసీఓడి పోయింది, పీసీఓఎస్ వచ్చింది. అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉంది నీకు అని చెప్పేసి మేడం చెప్పింది. మేడం చెప్పినప్పుడు మెడిసిన్ ఇస్తే ఇంకా వాడినా కూడా తగ్గలేదు. మేడం ఇంకా తగ్గలేదు కదా అని చెప్పేసి మేడంని అడిగినాను. అడిగితే ఇంకా అది తగ్గకపోతే IVF ద్వారా వెళ్దామని చెప్పేసి సజెస్ట్ చేశారు. అయితే ఇంట్లో చెప్పి వస్తామని చెప్పేసి మేడం చెప్పినాను అన్నారు. మా ఆయన ఉండి మా ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడదామని అంటే సరే అని చెప్పేసి మా అన్న దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అన్నకు చెప్పినాము ఇది ప్రాబ్లం అని చెప్పేసి చెప్తే అన్న ఉండి ఎన్ని రోజులు ఆగినారు కదా, నాకు ఒక 6 months టైం ఇవ్వండి. ఆ 6 months నేను చెప్పినదే ఫాలో అవ్వండి, నేను ఏది చెప్తే అది తినండి అని చెప్పేసి, నేను ఏదేదో చేయను, న్యాచురల్గా మనకి అన్ని అవైలబుల్ ఉన్నదే చెప్తాను, అదే మీరు ఫాలో అవ్వండి. 6 months ఖచ్చితంగా నేను చెప్పినది ఫాలో అవ్వండి, మీకు రిజల్ట్ వస్తుంది, లేదంటే మీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. సర్లే చూద్దాము, ఇన్ని రోజులు చూసినాం కదా, 6 months ఉండలేమని చెప్పేసి సరే అని ఓకే చెప్పి, నమ్మకం లేకపోయినా కూడా సరేలే అన్న చెప్పినాడు కదా అని చెప్పేసి ఏదో వెళ్ళాలంటే వెళ్ళాలన్నట్టుగా జిమ్కి జాయిన్ అయినాము. అన్న చెప్పేదాన్ని ఫాలో అయ్యాము. కానీ నాకు 4 monthsకే రిజల్ట్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఒకవేళ అన్న మాట వినకుండింటే మేము ఇంకా సఫర్ అయ్యే వాళ్ళమేమో అని చెప్పేసి అప్పుడు అనిపించింది. నాలా బాధపడే వాళ్ళు ఏం బాధపడుకోకుండా మీ దగ్గరలో ఉన్న జిమ్కి జాయిన్ అవ్వండి. ఆటోమేటిక్గా మీకు కూడా రిజల్ట్ వస్తుంది.